రాత్రి ఏరా చదువుకోకుండా అప్పుడే పడుకున్నావు? హరీష్, ఏం లేదు నాన్న, ఇవాళ మా టీచర్ నీరు విద్యుత్ ఆదా చేయాలి, లేకపోతే భవిష్యత్ తరాలకు లేకుండా పోతాయని చెప్పారు. మరి చదువు కూడా అలాంటిదేగా, అందుకే భావితరాలకు అందిద్దామని నేను చదువుని త్యాగం చేస్తున్నా. వంట అయిందా లేదా? లేదండి. సరే, నేను హోటల్లో వెళ్ళి భోంచేస్తాను. భార్య, ఒక 10 నిమిషాలు ఆగండి. భర్త, ఏం 10 నిమిషాల్లో వంట తయారవుతుందా? భార్య, వంట తయారవడం కాదు, నేను తయారై మీతో పాటు హోటల్కి వస్తాను. శివ, చింటూ, ఎందుకు ఈ చీమని అగ్గిపెట్టెలో పెడుతున్నావు? చింటూ, నేను చాక్లెట్ దాచుకోవడం ఇది చూసేసింది, మిగతా వాటికి చెప్పకుండా ఉంటుందని. ఆనందం, స్వామీజీ, నేను ఈరోజు నిష్ఠగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను. ఏం చేసే దేవతలను కరుణిస్తారు? స్వామీజీ, నీ వాట్సాప్, నీ ఇంటర్నెట్, నీ ఫేస్బుక్, నీ సెల్ఫీ, నీ ఫోన్, ఈ కఠినమైన ఉపవాసం చేస్తే సకల దేవతల వైఫై లాగా లభిస్తుంది నాయన. వానలు పడట్లేదని మొన్న కప్పలకు పెళ్లి చేశారు. అర్జెంటుగా వాటిని పట్టుకొని విడాకులు ఇప్పించాలి. ఏం వానలురా బాబు, చేస్తున్నాం. భార్య గొంతు మూగబోయింది. భార్య, మన పొరుగింట్లో కొత్తగా వచ్చిన భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎంతలా అంటే ఆ భర్త తన భార్యకు ప్రతిరోజు ముద్దిచ్చి వెళతారు. మీరెందుకు అలా చేయరు? భర్త, నేను అతని భార్యకి ముద్దు పెడితే ఏం బాగుంటుంది చెప్పు? ముందే ఆమె ఎవరో నాకు తెలియదు. సుబ్బు, రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపులు తీయలేదు, దాంతో రోడ్డు మీదే పడుకున్నా. చింటూ, మరి తెల్లారిన తర్వాత తీసిందా? సుబ్బు, లేదురా, తాగింది దిగింది అప్పుడే గుర్తుకొచ్చింది, నాకు అసలు పెళ్ళే కాలేదని, తాళం నా జేబులోనే ఉందని. Please like and subscribe my channel for more videos.